హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 85 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తాయి. రీసెంట్ గా రిలీజ్ అయ్యే ఫెయిల్ అయిన విశాల్ రత్నం ఫిల్మ్ ఈ May 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అవడంతో ఇంకా ముందే వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక కాంగ్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ ఫిల్మ్ ఈ May 13 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. బట్ రెండర్ పర్పస్ మీద మాత్రమే. అయినా మన వాళ్ళకి ఎలా చూడాలో తెలుసు కాబట్టి ఈ May 13 నుంచి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ని చూడబోతున్నాం. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి తీసిన ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి హిట్ అయిన పృథ్వీరాజ్ సుకుమార్ ది గుడ్ లైఫ్ ఫిల్మ్ హాట్స్టార్ లో త్వరలోనే స్ట్రీమ్ కానుంది. హాట్స్టార్ వాళ్ళు దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ డేట్ నైతే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇంకో 1 to 2 వీక్స్ లో హాట్స్టార్ లో మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఇదే ఇండస్ట్రీ నుంచి వచ్చి స్టిల్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ఫాద్ ఫాజిల్ ఆవేశం ఫిల్మ్ ఈ రోజు నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ కావద్దు. ఇక ఆదర్ శర్మ బాస్టర్ ది నక్సల్ స్టోరీ G5 లో May 17 నుంచి స్ట్రీమ్ అవుతుండగా విజయ్ ఆంటోనీ రోమియో ఫిల్మ్ ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ లో ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. కంటెంట్ ఓరియంట్ మూవీస్ తగ్గిపోతున్న టైంలో బాలీవుడ్ లో వచ్చిన కంటెంట్ ఓరియంట్ ఫిల్మ్ ఓమేగా 2 ఫిల్మ్ ప్రెసెంట్ బెంగాలీ, తమిళ్, మరాఠీ, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. ఎవ్రీవన్ షుడ్ వాచ్. ది సూపర్ మ్యారియో ఫ్యాన్స్ కోసం ది సూపర్ మ్యారియో బ్రోస్ ఫిల్మ్ ఇంగ్లీష్, తెలుగు, తమిళ అండ్ కన్నడ లాంగ్వేజెస్ లో జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. మ్యారియో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మిస్ కావద్దు. ఇక జియో సినిమాలో 5 లాంగ్వేజెస్ లో ఓంకార్ స్ట్రీమ్ అవుతుండగా ఎంతో మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బార్బీ ఫిల్మ్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అసలు జియో సినిమా ఈ మధ్య కాలంలో పెడుతున్న కంటెంట్ చూస్తుంటే త్వరలోనే వన్ ఆఫ్ ది టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ గా తయారైన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ మధ్య మంత్లీ సబ్స్క్రిప్షన్ ని కూడా అనౌన్స్ చేసింది. 29 రూపీస్ పర్ మంత్ అండ్ 4 స్క్రీన్స్ అయితే 89 రూపీస్ పర్ మంత్. చూడాలి మరి నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో ఏ ప్లేస్ లోకి వెళ్తుందో. ఇక ప్రేమ్ లో హీరోయిన్ యాక్ట్ చేసిన ప్రణయ విలాసం ఫిల్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుండగా అసుర గురు అండ్ హ్యాపీ ఎండింగ్ మూవీ సాహాలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సైతన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో వరుణ్ సందేశ్ చిత్రం చూడరా మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుండగా రీసెంట్ గా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన గీతాంజలి 2 ఫిల్మ్ ప్రెసెంట్ ఆహాలో అవైలబుల్ గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి చాలా రోజులే అవుతున్నా ఇప్పటి వరకు 5 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను కూడా అందుకోలేక ఓటీటీలో కూడా అల్ట్రా డిజాస్టర్ అయినట్టు తెలుస్తుంది. చిన్న సినిమాలే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని 2 డేస్ లోనే అందుకుంటుంటే రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా 5 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను కూడా అందుకోలేకపోవడం మూవీ ఎంత పెద్ద డిజాస్టరో చెప్తుంది. ఇక ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అయిన దీపక్ సరోజ్ లేటెస్ట్ ఫిల్మ్ సిద్ధార్థ్ రాయ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా జీవి ప్రకాష్ అండ్ ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేసిన డియర్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో 5 లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక వెబ్ సిరీసెస్ ల విషయానికి వస్తే ది బాయ్ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. ఈ సిరీస్ నుంచి ఇప్పుడు 4th సీజన్ రాబోతుంది అండ్ ట్రైలర్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ సీజన్ 4 జూన్ 30 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇక పంచాయత్ సీజన్ నుంచి కూడా నెక్స్ట్ సీజన్ 3 May 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇక మన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఈ మధ్య షూటింగ్ బిగిన్ అయింది. న్యూ కాన్సెప్ట్ తో వస్తారా లేక కంటిన్యూషన్ పార్ట్ అనేది తెలియదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఇయర్ లో రిలీజ్ కాకపోవచ్చు. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన మార్క్ యాంటోనీ ఫిల్మ్ జీ తెలుగులో త్వరలోనే టెలికాస్ట్ కానుంది. మరెంత టీఆర్పీ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక హనుమాన్ మూవీ రీసెంట్ గా జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ఈ మూవీ రేటింగ్ కోసం హనుమాన్ ఫ్యాన్స్ ఎలా అయితే వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువగానే వెయిట్ చేస్తున్నారు. కారణం సలా రీసెంట్ గా టెలికాస్ట్ అవగా కేవలం 6.5 టీఆర్పీ మాత్రమే తెచ్చుకోవడం. దీనికి రీజన్ ఐపీఎల్ ఫేవర్ అని వాళ్ళు చెప్పే మాట. బట్ హనుమాన్ మూవీ ప్రీమియర్ టెలికాస్ట్ తో తెచ్చుకున్న టీఆర్పీ ఏకంగా 10.26. ఈ సినిమా బడ్జెట్ వైజ్, కలెక్షన్స్ వైజ్ అండ్ కాస్టింగ్ వైజ్ ఎక్కడా సలార్ కి సంబంధం లేదు. అయినా ఇదే ఐపీఎల్ సీజన్ లో 10.2 టీఆర్పీ తెచ్చుకుందంటే ఇది కదా హిట్ టీఆర్పీ అని హనుమాన్ ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి రిపీట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవడం మాత్రమే ప్రాణంగా బతికిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిల్మ్ మరోసారి పోస్ట్పోన్ అయింది. ఈ May 17న రిలీజ్ కావాల్సిన ఈ ఫిల్మ్ May 31 కి పోస్ట్పోన్ అయింది. మరి May 31 కైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఒకప్పుడు విశ్వకి సమవుచి హీరోయిన్ కార్తికేయ న్యూ ఫిల్మ్ భజవాయు వేగం కూడా ఈ May 31న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో చాలా రోజులకి మళ్ళీ ఈ క్లాష్ లో దిగబోతున్నారు ఈ టైర్ 3 హీరోస్. ఫైనల్లీ ఇండియన్ సినిమా అంతా ఎక్స్పెక్ట్ చేయని కాంబో ఒకటి సెట్ అయింది. అదే సల్మాన్ ఖాన్ అండ్ రష్మిక కాంబో. సల్లుబాయ్ అప్కమింగ్ ఫిల్మ్ సికందర్ మూవీలో రష్మిక కన్ఫర్మ్ అయింది. మరి ప్రేమ పౌరాలు టైం కి పుట్టని ఈ హీరోయిన్ సల్లుబాయ్ పక్కన ఎలా ఉంటుందో చూడాలి. యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్షిప్ కోసం ఒప్పుకున్న కన్నప్ప మూవీలో క్యారెక్టర్ కోసం రెడీ అయ్యారు. ఈ రోజు నుంచే మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు ప్రభాస్. లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్న
చెప్పుకున్నట్టు ఈ మూవీ కోసం ప్రభాస్ కొన్ని రోజుల డేట్స్ మాత్రమే ఇవ్వగా తన పార్ట్ ఆఫ్ షూటింగ్ త్వరలోనే కంప్లీట్ కానుంది. సో త్వరలోనే ప్రభాస్ ని శివుడి గెటప్ లో చూడబోతున్నాం. రాజ్ తరుణ్ అప్కమింగ్ ఫిల్మ్ భలే ఉన్నాడే మూవీ నుంచి టీజర్ రీసెంట్ గా రిలీజ్ అవగా టీజర్ చూసాక నాకైతే ఒక డిఫరెంట్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ వచ్చింది. కుమారి 21F మూవీలో ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఇందులో కూడా ఒక మెసేజ్ ఉండాలనే కనిపిస్తుంది. మరి రాజ్ తరుణ్ కి ఏమాత్రం కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. లైగర్ కి పూరి డైరెక్టర్ కాబట్టి విజయ్ తో మరో మూవీ చేయలేకపోయాడు. బట్ ఫ్యామిలీ స్టార్ ఫెయిల్ అయిన టేబుల్ ప్రాఫిట్ ని తేవడంతో విజయ్ తో దిల్ రాజు మరో మూవీ చేయబోతున్నాడు. SVC ప్రొడక్షన్ లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్. విజయ్ బర్త్డే సందర్భంగా దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అలానే మిగిలిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. వచ్చిన స్టార్డమ్ ని ఎలా వేస్ట్ చేసుకోవాలో విజయ్ ఫిల్మోగ్రఫీ చెప్తుంటే వచ్చిన సక్సెస్ ని స్టెప్ బై స్టెప్ పేర్చుకుంటూ ఎలా ఎదగాలో నిఖిల్ లైనప్ చెప్తుంది. ప్రెజెంట్ స్వయంభూ మూవీతో చాలా బిజీగా ఉన్నాడు నిఖిల్. అయితే ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ ఏంటంటే స్వయంభూలో ఒక 12 రోజుల పాటు జరిగే యాక్షన్ ఎపిసోడ్ షెడ్యూల్ కోసం దాదాపు 8 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్టు టాక్. ఒకప్పుడు నిఖిల్ సినిమా బడ్జెట్ల కంటే ఇది రెండింతలు ఎక్కువ. స్వామిరార తర్వాత శంకరాభరణం వంటి 1-2 సినిమాలు తప్పితే నిఖిల్ సినిమాలు భారీ లాసులైనవి చాలా తక్కువ. సో ఇంత మొత్తాన్ని జస్టిఫై చేసే విధంగా మూవీ ఉంటుందో లేదో చూడాలి. నారా రోహిత్ ప్రతినిధి 2 పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎలక్షన్స్ కి 3 డేస్ ముందు థియేటర్స్ లో పడే విధంగా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. రేపు కృష్ణమ్మ మూవీతో పాటు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ప్రతినిధి 2 ఫిల్మ్. ప్రభాస్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ కల్కి మూవీ నుంచి త్వరలో ఒక అప్డేట్ రానుంది. మాక్సిమం అది వీడియో కంటెంట్ కావచ్చు. ఏ క్వశ్చన్ లేకుండా ఇప్పుడెందుకు అంటే అసలు ఫస్ట్ లుక్ నుంచి గ్లిమ్స్ అండ్ టీజర్ వరకు అన్ని కూడా సడన్ గానే రిలీజ్ అయ్యాయి. అంత బ్యాడ్ ప్రమోషన్స్ తో రిలీజ్ చేస్తుంది వైజయంతి మూవీస్. అయితే త్వరలోనే మూవీ నుంచి ఒక వీడియో కంటెంట్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన మూవీ అప్డేట్స్ ఎలా అటు ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు బట్టి చూస్తే ఇప్పట్లో ఈ మూవీ స్టార్ట్ కాకూడదు. బట్ ఓ పక్క ఎన్టీఆర్ తో నీల్ మూవీ లేట్ అవుతూ రావడం, KGF 3 ని స్టార్ట్ చేద్దామంటే యశ్ కూడా ఓ పక్కన వరుస సినిమాలతో బిజీ అవడంతో సలార్ 2 ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే వరదమన్నార్ క్యారెక్టర్ మరో యూనివర్స్ లో క్రాస్ ఓవర్ ఉంటుందని తెలిసిపోవడంతో పార్ట్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఆ క్రాస్ ఓవర్ KGF 3 లో ఉంటుందో లేక ఎన్టీఆర్ మూవీలో ఉంటుందా అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ లో అయితే పెరిగింది. ఏదేమైనా సలార్ 2 అయితే త్వరలోనే పట్టలేకపోతుంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ బర్త్డే ఈ May 15న ఉండడంతో వరుస పెట్టి అప్డేట్లు అయితే రాబోతున్నాయి. రామ్ కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి హిట్ అయిందో మనకి తెలిసిందే. దానికి సీక్వెల్ గా రాబోతున్న డబుల్ స్మార్ట్ మూవీ నుంచి అప్డేట్ ఆ రోజే రాబోతుంది. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి టీజర్ రెడీ చేస్తున్నట్టు టాక్. ఇప్పటికే రామ్ కూడా టీజర్ కి డబ్బింగ్ చెప్పేశాడు. సో May 15న డబుల్ స్మార్ట్ టీజర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే రామ్ న్యూ మూవీస్ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయి. రానా దగ్గుపాటి డెబ్యూ ఫిల్మ్ అండ్ అండర్ రేటెడ్ జమ్ లీడర్ ఈ రోజు రిలీజ్ అవగా ఇప్పటి వరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మన వాళ్ళ సంగతి తెలిసిందేగా. పోకిరి మూవీలో సాయి షిండే చెప్పినట్టు గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. అలా లీడర్ ని పొలిటికల్ హీట్ లో పక్కన పెడుతున్నారు. బట్ తెలుగు వాళ్ళైన ప్రతి వాళ్ళు లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ లో ఉండగానే ఎక్స్పీరియన్స్ చేయండి, మిస్ కావద్దు. ఇక మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అండ్ అలానే ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కి ఇంకా టైం పట్టొచ్చు. ఎంత టైం పట్టొచ్చు అంటే ఈ ఇయర్ లో రిలీజ్ కాకపోవచ్చు. అనుకున్నవన్నీ జరిగితే ఈ ఇయర్ డిసెంబర్ లోనే మూవీని చూస్తాం, లేదంటే 2025 లోనే. రీసెంట్ గా చెన్నైలో షెడ్యూల్ ని ఫినిష్ చేసుకుంది ఈ ఫిల్మ్. ఇక రాజమండ్రిలో ఒక షెడ్యూల్ అండ్ హైదరాబాద్ లో కాస్త ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. ఈ షెడ్యూల్ అన్ని కంప్లీట్ అయ్యాక టాకీ పార్ట్ అండ్ VFX మాత్రమే బ్యాలెన్స్. బట్ దీనికి ఎంత టైం పడుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జూన్ లాస్ట్ వీక్ నుంచి RC16 షూటింగ్ లో రెగ్యులర్ గా జాయిన్ కాబోతున్నాడు చరణ్. ఇకపై RC16 నుంచి కూడా రెగ్యులర్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఇక ఎన్టీఆర్ బర్త్డే కి ఇయర్ అప్డేట్ల వర్షం కురవబోతుంది. దేవరా నుంచి ఒక పోస్టర్ తో పాటు ఒక అప్డేట్, అది ఫస్ట్ సాంగ్ అప్డేట్ కూడా కావచ్చు. అలానే వార్ 2 నుంచి ఒక అప్డేట్ ఈ May 20న రాబోతున్నాయి. వార్ 2 లో ఎన్టీఆర్ పార్ట్ ఆఫ్ షూటింగ్ ఈ సెప్టెంబర్ లోపే కంప్లీట్ అవబోతున్నట్టు టాక్. ఎన్టీఆర్ గురించి తెలిసిందేగా, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇక ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి నుంచే స్టార్ట్ అవునుండగా మూవీ షూటింగ్ ని ఇయర్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఎన్టీఆర్ బర్త్డే రోజే రానుంది. అలా ఇయర్ ఎన్టీఆర్ బర్త్డే కి అప్డేట్ల వర్షం కురవబోతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్డేట్ల గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎలక్షన్ల హడావుడి May 13th నుంచి అయిపోతుండగా ఈ May ఎండ్ లో ఒక ఈవెంట్ కి అటెండ్ కానున్నారు పవర్ స్టార్. May 22న ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ ఉండడంతో UNO నుంచి ఇన్విటేషన్ అందుకున్నారు కళ్యాణ్ గారు. ఇది కొంతమందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం. అండ్ నెక్స్ట్ మంత్ లో ఎలక్షన్ రిజల్ట్ ఉండడంతో జనాలతో ఉంటూనే మేక్ ఓవర్ పై కాన్సన్ట్రేట్ చేస్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓజీకి ఒక 10 to 15 డేస్ షెడ్యూల్ ఇస్తే చాలు, పార్ట్ 1 వరకు కంప్లీట్ అయినట్టే. తర్వాత హరిహర వీరమల్లులో కూడా జాయిన్ అవుతారు. సో సెప్టెంబర్ లో ఓజీ మూవీని అండ్ డిసెంబర్ లో హరిహర వీరమల్లుని చూడబోతున్నాం. అండ్ ఈ ఇయర్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా ఉండడంతో చాలా అప్డేట్స్ తో పాటు కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయి. సో ఈ ఇయర్ కళ్యాణ్ గారి బర్త్డే ఫ్యాన్స్ కు ఒక ఫెస్టివల్ గా చెప్పొచ్చు. ఇక మన హీరోల సినిమాల షూటింగ్స్ విషయానికి వస్తే దేవరా షూటింగ్ నాన్ లీన్ యాక్టర్స్ తో పాడేలో తీస్తుండగా స్వయంభూ షూటింగ్ హైదరాబాద్ లో, సరిపోతా శనివారం అల్యూమినియం ఫ్యాక్టరీలో, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి మూవీ షూటింగ్ వైజాగ్ లో, డబుల్ స్మార్ట్ షూటింగ్ ముంబైలో, మిస్టర్ బచ్చన్ షూటింగ్ రవితేజ అండ్ రిమైనింగ్ క్యాష్ తో హైదరాబాద్ లో తీస్తున్నారు. శర్వనంద్ మూవీ షూటింగ్ కాన్పూర్ లో తీస్తుండగా మిగిలిన హీరోల సినిమాల షూటింగ్స్ కి కాస్త బ్రేక్ పడ్డాయి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా
వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.